కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ట్రాకింగ్ మొదలైంది. ఎట్టకేలకు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నోరు విప్పారు. సిట్ అధికారుల ప్రశ్నలకి బదులిచ్చారు. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు అడిగిన ప్రశ్నలేంటి? ప్రభాకర్ రావు నుంచి వచ్చిన సమాధానాలేంటి? మళ్ళీ ఎప్పుడు సిట్ విచారణ జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావును ప్రశ్నించారు. 8 గంటలకు పైగా విచారించిన అధికారులు మొత్తం వీడియోగ్రఫీ తీయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ ను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హార్డ్ డిస్క్ల ధ్వంసంపైనే ప్రధానంగా అడిగారు. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లిపోయారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రాజీనామా చేయడం, హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంలో కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రణీత్ రావు మీ ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు చెప్పాడని, ప్రణీత్ స్టేట్మెంట్ తమ దగ్గరుందని, దీనిపై మీరేమంటారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే హార్డ్ డిస్క్లను, ఇతర ఆధారాలను ధ్వంసం చేయాలని ముందే ప్లాన్ చేశారా అని అడిగారు. 4,000కు పైగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, ఈ నెంబర్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు సిట్ అధికారులు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరు ఆదేశాలిచ్చారని అడిగారు. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీంను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు, దీని వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో విపక్ష పార్టీల నాయకులు ఫోన్ ట్యాప్ చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులతో డబ్బులు సీజ్ చేశారా అని ప్రభాకర్ రావును ప్రశ్నించారు. శ్రావణ్ రావు ప్రైవేటు వ్యక్తి అని, అతనితో ఎస్ఐబికి సంబంధం ఏంటని ప్రశ్నించారు సిట్ అధికారులు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకేం సంబంధం లేదని తెలిపారు ప్రభాకర్ రావు. హార్డ్ డిస్క్ల ధ్వంసం రాత్రి 8:30 అయినట్లు ఛార్జిషీట్లో ఉందని, తాను సాయంత్రం 4 గంటలకే చేశానని చెప్పారు. రాజీనామా చేశాక తాను ఎందుకు ఆదేశాలిస్తానని ప్రభాకర్ రావు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కు తాను ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. సిట్ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సిందని, ఈ నెల 11న విచారణకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు సిట్ అధికారులు.